జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు సూపర్ ఆటతీరుతో బంపర్ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ అలానే రింకు సింగ్ పెను విధ్వంసం సృష్టిస్తే వన్డౌన్లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ యాంకర్ రోల్ పోషిస్తూ చివరి వరకు అజేయంగా నిలిచి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ రోజు మ్యాచ్లో రుతురాజ్ బ్యాటింగ్ చూశాక చాలా మంది వన్డౌన్లో కోహ్లీకి సరైన ప్రత్యామ్నాయం రుతురాజ్ అని బల్లగుద్ది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అభిషేక్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడం అలానే భారీ భాగస్వామ్యం నిర్మించడం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. రుతురాజ్ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్ లో నేను మొదటి 15 బంతులు ఆడినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. కనీసం ఒక్క బాల్ కూడా నా బ్యాట్ తో సరిగ్గా మిడిల్ చేయలేకపోయాను. పిచ్ బ్యాటింగ్ కు అంత అనుకూలంగా లేదని మాత్రం స్పష్టమైంది. వికెట్ మేము ఆడినంత సులువుగా అయితే లేదు. కొన్ని బంతులేమో వేగంగా వచ్చేవి, మరికొన్ని బంతులేమో కొద్దిసేపు ఆగి వచ్చేవి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పిచ్ ఒక 2 పేస్ పిచ్. బౌలింగ్ చేయాలంటే టెస్ట్ మ్యాచ్ కు వేసే లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేస్తే సరైన ఫలితాలు వస్తాయి. ఈ రోజు మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు అదే పని చేశారు, మంచి ఫలితాలను రాబట్టారు. ఆరంభంలో పిచ్ కష్టంగా ఉన్నప్పుడు నేను అభిషేక్ శర్మ కూలంకషంగా చర్చించి ఎలా బ్యాటింగ్ చేయాలో ఒక ప్లాన్ వేసుకున్నాం. వీలైనంత సేపు క్రీజ్ లో గడిపి ఆ తర్వాత భారీ షాట్లు ఆడాలని అనుకున్నాము. భారీ షాట్లు ఆడినప్పటికీ కూడా వికెట్లు మాత్రం పోగొట్టుకోకూడదని మేము ముందుగానే అనుకున్నాము. అందుకు తగ్గట్లుగానే మా బ్యాటింగ్ కొనసాగింది. ఆ వ్యూహాన్ని సరిగ్గా అమలు చేశాము, అది సక్సెస్ అయింది. ఇక అభిషేక్ విషయానికి వస్తే అతడు స్పిన్నర్ల బౌలింగ్ ను అద్భుతంగా ఆడాడు. అతడిలో మంచి హిట్టర్ ఉన్నాడు. ఫాస్ట్ బౌలర్లు స్పిన్నర్లను అలవోకగా ఎదుర్కొని భారీ షాట్లు ఆడగలడు. క్షణాల్లో స్కోర్ వేగాన్ని పెంచేస్తాడు. ఏదేమైనా అభిషేక్ తో కలిసి బ్యాటింగ్ చేయడానికి మాత్రం నేను చాలా చక్కగా ఆస్వాదించానని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.